నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు పిసినిగొట్టు. ఒక గ్రామంలో కుమరప్ప అనేవాడు ఉండేవాడు. అతను తన గ్రామానికి సమీపంలోనే ఒక నగరంలో వ్యాపారం చేసేవాడు. అతనిలో డబ్బు కూడబెట్టే గుణమే తప్ప ఖర్చు చేసే గుణం లేదు. అతను పెళ్లి చేసుకున్నాక నగరంలోనే కాపురం పెడదామా అని అనుకున్నాడు. కానీ అక్కడైతే ఖర్చు ఎక్కువ అవుతుందనుకుని తన ఊళ్ళోనే కాపురం పెట్టి వ్యాపారం నిమిత్తం రోజు నగరానికి వస్తూ పోతూ ఉండేవాడు. కుమరప్ప తన భార్య అయిన వెంకటలక్ష్మికి పొదుపు బోధిస్తూ ఉండేవాడు. ఆకలి తీరడానికి తిండి తినాలి కానీ జిహ్వచాపల్యం కొద్దీ తినరాదు అనేవాడు. అతని ఇష్టప్రకారమే భార్య అతి మామూలు వంట చేసేది. పండగలు పబ్బాలు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో పిండి వంటలు అవి ఉండేవి కావు. అయితే కుమరప్ప భార్య కలిగిన ఇంటి పిల్ల. ఆమె తన పుట్టింట్లో అన్ని రకాల వంటలు ఎరిగిన మనిషి. భర్తకు భయపడి పేదగా తినటం మూలాన ఆమెకు నోరు చవి చచ్చినట్టు అయ్యింది. కొంతకాలం చూసి ఆమె భర్త నగరానికి బయలుదేరి వెళ్ళాక తనకిష్టమైన వంటకాలు చేసుకుని తినడము, అవి చేసిన ఆనవాళ్ళు కూడా లేకుండా చెయ్యడము సాగించింది. వడలు, దోశలు, అప్పాలు, బూరెలు ఇలా ఏ రోజు ఏ వంటకం తినాలనిపిస్తే అదల్లా చేసుకుని తినేది. ఆమెకు డబ్బు సమస్య లేదు. ఎందుకంటే కుమరప్పకు తన భార్య మీద ప్రేమ నమ్మకము ఉండేవి. ఆమె కూడా తనలాగే డబ్బు కూడబెట్టే మనిషే అనుకునేవాడు. కుమరప్ప నగరం నుంచి తిరిగి వస్తూ తన పొరుగున ఉన్న ఇంటివాడు పలకరించేసరికి ఆగాడు. అతను, "ఇవాళ మా ఇంట్లో పూజ చేశాం, ప్రసాదం తిని వెళ్ళు. నీ భార్య చేసే వంటకాలంత బాగుండవేమో" అన్నాడు. కుమరప్ప ఆశ్చర్యపోతూ ఉండగానే అతను 2 గారెలు తెచ్చి ఇచ్చాడు. "నా భార్యకు మామూలు వంట తప్ప పిండి వంటలు చెయ్యటం రాదే" అన్నాడు కుమరప్ప. "అదేమిటయ్యా, నీ భార్యకు రాని పిండి వంట ఉన్నదా? రోజు మాకు రకరకాల పిండి వంటల వాసన వస్తుంది కదా. నా భార్యకు అలాంటి వాసన తెప్పించటం కూడా చేతకాదు. గారెలు, పెసరట్లు, బజ్జీలు నీ భార్య దగ్గర నేర్చుకోమని నా భార్యకు చెప్పాను" అన్నాడు పొరుగింటివాడు. "అలాగా" అంటూ కుమరప్ప తన ఇంటికి వచ్చేశాడు. అక్కడి నుంచి కుమరప్పకు తన భార్యను గురించి అనుమానం పట్టుకున్నది. కానీ ఆమెను ఏమీ అడగలేదు. తానే స్వయంగా అనుమానం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత మర్నాడు అతను నగరానికి బయలుదేరి కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి దొడ్డిదారిన లోపల ప్రవేశించి ఒక చీకటిగా ఉన్న మూల దాక్కున్నాడు. ఆ రోజు వెంకటలక్ష్మి పెసరపప్పు వేయించి పాయసం చేసింది. కొంచెం బియ్యం నానబోసి రుబ్బి బెల్లము, కొబ్బరి, యాలకులు చేర్చి అప్పాలు చేసింది. వీధిన చెరుకు గడలు అమ్ముతుంటే ఒక గడ కొన్నది. అప్పాలు తిని పాయసం తాగి చెరుకుగడ తరిగి ముక్కలు చేసి అన్నీ తినేసింది. అన్నీ తిన్న తరువాత పిప్పి అంతా జాగ్రత్తగా పోగు చేసి దూరంగా పారేసి వచ్చి గిన్నెలు, రోలు శుభ్రంగా కడిగి తాను పిండి వంటలు తిన్న ఆనవాలు ఏమాత్రం లేకుండా చేసింది. ఆమె ఈ పనులలో నిమగ్నురాలై ఉండగా కుమరప్ప నెమ్మదిగా బయటికి జారుకుని తన కాలికి ఒక గుడ్డ కట్టుకుని కుంటుకుంటూ ఇల్లు చేరాడు. భర్తను చూడగానే వెంకటలక్ష్మి ఆదుర్దాగా, "కాలికి ఏమైందండి?" అని అడిగింది. "ఏమవ్వాలి, పాము కరిచింది" అన్నాడు కుమరప్ప. "పాము కరిచిందా? పెద్ద పామా?" అన్నది భార్య. "పెద్దదే, నువ్వు తిన్న చెరుకు గడంతుంది. నువ్వు తిన్న అప్పంలాగా కాలు పొంగింది. నువ్వు తాగిన పాయసంలాగా
నా నోట్లోంచి నురుగులొచ్చాయి అన్నాడు కుమరప్ప. వెంకటలక్ష్మి తన రహస్యం మొత్తం బయటపడిందని చాలా భయపడింది. కానీ కుమరప్ప నవ్వుతూ, భయపడకు, పొరపాటు నాదే, నన్ను క్షమించు. కడుపుకింత తినకుండా నోరు కట్టుకుని బతికి ఏం లాభం? ఇక నుంచి నాకు కూడా రోజు పిండి వంటలు చెయ్యి, హాయిగా తిని సుఖంగా ఉందాం అన్నాడు కుమరప్ప.